Okay, ladies and gentlemen, it's time to call Mr. Rambo. Rambo, రండి సార్. రాంబో రానా రా మేమంతా ఇక్కడున్నాం రా బాబు నీ బాబాయిలు పెదనాళ్ళు అందరూ వచ్చారు చూడు మా వైపుకు రా బాబు. డిసైడ్ అయిపోయావు కదా, ఇద్దరికి నో అని చెప్పి మంగళం పాడేసాయి అంతే. హాయ్ కణ్మణి. అదే అంటే అదే కణ్మణి గుడ్. మిన్మిని భార్గవ్ బాగున్నారా? బాగున్నారు. ఐఎమ్ సారీ. చూసారుగా లేడీస్ అండ్ జెంటిల్మెన్, రాంబోకి కణ్మణియే గో. కతి కతి బేబీ ఏడవకూడదు నాన్న. కతీజా కూడా నీకు గుర్తుందా? తెలుసు సార్, కతిజా. రాంబో మా సైడ్కే ఓటేశాడు. నేను చెప్పాను కదా ప్రేమే గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని. నా బిడ్డ నాకు దొరికాడు. ఏడవద్దే. మీ నాన్న బాగున్నారా? వీళ్ళందరూ గుర్తున్నారా? వీళ్ళంతా ఎవరు? ఏంటండి గర్ల్స్ అందరూ జ్ఞాపకం ఉన్నారు, బాయ్స్ మాత్రం జ్ఞాపకం లేరా? నా బిడ్డను నాతో రమ్మనండి, నేను పోతూ ఉంటా. షో అయిపోయిందిరా, సూపర్ గా యాక్ట్ చేసావు. మంచిది. మీరు రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి మేము ఇక్కడ నాటకాలు ఆడటం లేదు. నేను ఇంకోసారి యాక్ట్ చేయడానికి పిలవను, బయలుదేరు. రేయ్ గొడవ చేయకండి, ఊరుకోండి ఊరుకోండి. ఆయన చెప్పింది మొత్తం నాకు అర్థమైపోయింది, నేను మాట్లాడుకుంటాను ఉండండి. ఈ గుండెలు ఉన్నాయే, ఈ గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచాను వాణ్ణి. వాణ్ణి నాతో పంపకపోతే ఎలా? హలో, నువ్వు బౌన్సర్ కదా, ఎత్తుకెళ్ళిపో. దోపే తీసుకెళ్ళిపో. వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. డాక్టర్లు వచ్చి చూస్తున్నారా? మీరు ఇంటికి వెళ్ళండి, నేనంతా వివరంగా తర్వాత చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసేసావు, నువ్వు చేయాల్సిందంతా బాగానే చేసేసావు. చెప్పింది తప్ప మిగతావన్నీ చేసేసావా? చూడు, నా ఫోన్ నంబర్ మార్చేశాను, ఇంకా నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు. ఓకే? ఎప్పుడు సార్? ఇప్పుడే మార్చా. నన్ను చూడడానికి వచ్చాము, నేను చంపేస్తాను. అయ్యో సార్. కణ్మణినా కతీజానా? నాకేంటి అవసరం? వాళ్ళని చూసి ఏయ్, అబద్ధం ఇలా చెప్పారు చూడండి, సార్. కెమెరాలన్నీ ఆఫ్ చేసి పారాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా నీ టాలెంట్ ఉమ్మే. నన్ను అడగకుండా ఈ వీడియో బయటికి రాకూడదు. హాయ్ భార్గవ్, ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ. కాసేపు వెయిట్ చేయండి, రాంబోని తీసుకుని అందరం వెళ్ళిపోదాం. సరే. వీళ్ళందరూ ఎవరు రాంబో? ఏం జరుగుతోంది? ఎవరు రాంబో ఈ పాప? చిన్నతనం నుంచే ఈ వ్యాధి ఉంటుందని అంటున్నారు. సారీ అండి, కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుని తానుగా మనస్సాక్షి అంగీకరిస్తుందిగా, అలాంటి తప్పేదో జరిగిందనుకుంటాను. ఇంతవరకు జరిగిందాన్ని ఇద్దరూ పీడకలుగా మర్చిపోండి. దాన్ని నా గుండెల్లో ఒక తీపి గుర్తుగా బదిలిపరుచుకుంటాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. క్షమించి నన్ను వదిలి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం చూసి భరించలేను, వెనక్కి తిరుగుతాను. మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఇంకా మీరు వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి? తన్నే వెళ్ళమను. నేనెందుకు వెళ్ళాలి? ఆవిడ్ని వెళ్ళమను. నేనే తప్పు చేశాను, ఇప్పుడు నేనే వెళ్ళిపోవాలి. రాంబో, తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు చాలా మంచోడివి, అబద్ధాలు చెప్పవు, మోసం చెయ్యవు. కానీ పాపం
మోసపోతావు. అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను. తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది. అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ని ఇంటికి పంపించి రా మనం మన ఇంటికి వెళ్దాం. సారీ మా. అక్క, ఎంతైనా నాకు రాంబోకి అదంతా సరే, ఇంకోసారను అది కాదు. ఎంతైనా నాకు రాంబోకి ఎన్నో విషయాలున్నాయి. అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. కణ్మణి చెయ్యొదులమ్మా. రాంబో, తనతో మాటలేంటి? నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు. నేనా తనా? ఖతిజాని వెంటనే చెప్పేసి రా రాంబో. ఆగండి ఆగు. మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావో ఆ రోజు నుంచే నా జీవితం అందంగా మారింది. ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలోకి చూసి మాట్లాడలేదు తెలుసా? నేను మొట్టమొదటిసారి కళ్ళలోకి చూసి మాట్లాడినమ్మాయి నువ్వే. ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి వెన్నెలవి నువ్వే. మైనస్గానే సాగిపోతున్న నా జీవితం ప్లస్గా మారింది నీ వల్ల. పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం, దోసె, చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు, చెప్తే నవ్వుతావు. కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం మహా కష్టం అయ్యేవి. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది. నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను. కానీ నాకు వేరే దారి లేదు. నువ్వు నాతో ఉంటే అది నీకు మంచిది కాదు. అందుకని నన్ను వదిలి వెళ్ళిపో. నేను ఎక్కడైనా ఫేస్బుక్లో, ఇన్స్టా స్టోరీలో, వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా ఉండి పాత విషయాన్ని తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను. నాకు చాలు. ఇలా చూడు, కన్ఫ్యూజ్ చేయకు. ఇది ఆట కాదు రాంబో. కరెక్ట్ ఆన్సర్ చెప్పు, మేము వెళ్ళిపోతాం. రాంబో, అన్నిటినీ మర్చిపో, సరేనా? అన్నిటినీ మర్చిపో. చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు, నీకు నేను కావాలా లేదా ఈవిడ కావాలా? సరే, విను. నీకు సింపుల్గా చెప్తాను, ఓకే? బాగా విను. నేను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తాను. మేము చూస్తూ ఉంటాం. ఉండమ్మా, చెప్పనిస్తావా? తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది. నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు, వాళ్ళు ఉంటారు. ఎవరిని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ చెప్పండి. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you too. 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 గాలి వాలుగా గాలి వాలిగా 2 గులాబీలు వాలాయి. దానికి ఎందుకు లాగుతారు? రాంబో, నీకు ప్లెయిన్ షర్ట్సే బాగా సూట్ అవుతాయి.
నీకు స్ట్రైప్స్ చెక్స్ ప్రింటెడ్ షర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి రాంబో. ఓకే బాయ్ బాయ్ మై డియర్ హోమ్ బాయ్. ఆ ఇద్దరు అమ్మాయిలు నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నారా? అవును ఐ స్వేర్ ప్రైజ్ ద లార్డ్. రాంబో, ఆ ఇద్దరిలో ఎవరో ఒక్కరిని మన ఊరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకుంటే దానివల్ల మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో నీకు బాగా తెలుసు కదయ్యా. ఒక నిమిషం ఉండండి. ఆపండి, బండి ఆపండి. అత్తయ్య, నువ్వు అన్నట్టు నా మనసులో ఎలాంటి ఐడియా లేదు. నేను కొన్నాళ్ళు వాళ్ళతో ఉండబోతున్నానంతే. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నాకు సంబంధించి వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే. నువ్వు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే. వాసు నోర్మి. రాంబో, ఆలోచించి చెప్పనాయన. వాసు నోర్మీమని చెప్పాను కదా. నేనుండే చోటే నువ్వు ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. నువ్వు ఉండే చోటే నేను ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. నేనుండాల్సిన చోటే నేనుండాలి. ఎక్కడ మీరిద్దరు ఉంటారో అక్కడే నేనుండాలని నాకు తెలుసు. కాని తానుండకూడదు. నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో? ఎలా ఉండగలదు? అంతేకాదు, నువ్వొళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డమైన వాళ్ల కాళ్ల వేళ్ల పడి ఆ 50 లక్షలు తీసుకొచ్చిస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది. ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి రాంబో. అడ్డమైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. హలో నాన్న. నేను ఇల్లు కొన్నాను నాన్న. నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ 50 లక్షలు తీసాను కదా. అవును. దాంతో శంషాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొన్నాను. కంగ్రాట్స్. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు మా. రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న. అయ్యో, నువ్వు ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావమ్మా? నో, ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చని చెప్పాను. లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేశాను నాన్న. సో ప్రౌడ్ ఆఫ్ యు మా. వెరీ గుడ్. ఓకే నాన్న, బాయ్. ఓకే మా, బాయ్. సరే, ఓకే. మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు అందరం ఇక్కడే కలిసే ఉందాం. నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు? కన్మణి, ఒకసారి రారా.